ఇంకో దాడి చేసిన చేయించిన వాళ్ళు. ఇక ముఖ్యమంత్రి కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రులు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ 2020 ఫార్మాట్కు కాంగ్రెస్ మారాలి, దేశంలో బీజేపీ ఇట్ అవుట్ లేదా గెట్ అవుట్ పాలిటిక్స్ చేస్తున్నది, కాంగ్రెస్ నేతల్లో హ్యూమన్ టచ్ ఉన్నందున అలాంటి రాజకీయాలు చేయలేకపోతున్నారు, పని ఉంటే బీజేపీ నేతలు ఎవరైనా ఆలింగనం చేసుకుంటారు, పని ముగిశాక కనీసం తిరిగి కూడా చూడరు, కాంగ్రెస్ తన ఫార్మాట్ను మార్చుకోవాల్సి ఉందని ఒక రాజకీయవేత్తగా భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ లీడర్లు టెస్ట్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. 2020 ఫార్మాట్కు పాల్సిన అవసరం ఉంది, ఫార్మాట్కు అప్గ్రేడ్ లేదా రీడిజైన్ చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం, దాడి చేసిన వాళ్ళను చేయించిన వాళ్ళను ఎవరిని కూడా వదలము, నీ చేతిలో ఉంది ప్రభుత్వం, నీ చేతిలో యంత్రాంగం ఉంది, నువ్వు అనుకుంటే ఏదని ఉంటుంది, నువ్వు ఏం జరగకుండా నీ చేతిలో ఉంటుంది. ఇవాళ నీ సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, నీ సొంత నియోజకవర్గంలో ఎవరు ఓటేసి, ఎవరు ఫార్మా కంపెనీకి భూములు ఉన్నాయి, ఎవరికి ఎంతెంత భూములు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లు ఉన్నారు, వాళ్ళ భూములో ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా నష్టపరం కట్టించాలి నీకు ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఎవరు చేసినా ఏం చేసినా కూడా నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే. ఒకవేళ నిజంగా జరిగింది, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. తప్పు జరిగిపోయిన తర్వాత తప్పు జరిగింది అని చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు తప్పు జరిగిందని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు చేసేది ఉంటే అరెస్ట్ చేస్తారు, జైలు వేస్తారు. తర్వాత వాళ్ళకి పోయేది ఉంటుంది. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది, నీ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? ఇలా ఒక జిల్లా కలెక్టర్కే దిక్కు లేకపోతే ఇంకా మిగతా ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది? ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే. లగచల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక, అధికారులపై దాడి కేటీఆర్, బీఆర్ఎస్ సమర్థించడం ఏంది? రేపు మీపైన ఇట్లా జరిగితే సమర్థిస్తారా? దాడులు చేసినా ప్రేరేపించినా చూస్తూ ఊరుకోము, అందరి సంగతి తేలుస్తాం, కేసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీకి కేటీఆర్ చక్కర్లు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం, మరోసారి బట్టబయలు, అమృత టెండర్ల వ్యవహారంలోనే ఎక్కడైనా పోరాటం చేసుకోవచ్చని వాక్యం. వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడికి పాల్పడ్డ వాళ్ళు అందుకు ప్రోత్సహించిన వాళ్ళను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. లక్షల ఘటన వెనుక ఎంతటి వారున్నా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఆయన అన్నారు. దాడులకు ఖండించాల్సింది పోయి దాడి చేసిన వాళ్ళకే బీఆర్ఎస్ నేతలను పరామర్శించడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ నేతలపై జరిగితే కేటీఆర్ సమర్థిస్తారని ఆయన నిలదీశారు. అధికారులపై దాడులకు బీఆర్ఎస్ ఎందుకు ఖండించడం లేదు? దాడి చేసిన వాళ్ళని ఎలా పరామర్శిస్తున్నారు? దాడులను ప్రోత్సహించేందుకు కేనా మీ పరామర్శలు? భూసేకరణ చేయాలా వద్దా అనే దానిపై బీఆర్ఎస్ సహా ఎవరిని అభిప్రాయం చెప్పొచ్చు, భూమి కోల్పోతున్న వాళ్ళు నిరసన తెలపొచ్చు, అందులో తప్పులేదు. కానీ అధికారుల మీద పాశవికంగా దాడి చేసే వారిని చంపేందుకు ప్రయత్నించాలని బీఆర్ఎస్ ఏ రకంగా సమర్థించుకుంటుంది అని ఫైర్ అయ్యే నేపథ్యం కూడా ఉంది. పెట్టుబడులు అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేసిన నేపథ్యంలో డీజీపీకి గ్రూప్ 1 ఆఫీసర్లందరూ కూడా దాడికి సంబంధించినటువంటి అంశం అయితే దానికి సంబంధించినటువంటి గ్రూప్ 1 సంఘాల అధ్యక్షుడు లచ్చిరెడ్డి గారు కూడా అక్కడ ఫిర్యాదు చేసిన నేపథ్యం ఉంది. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా గ్రూప్ 1 సంబంధించిన అధికారులు కూడా పెద్ద మొత్తంలో కూడా డీజీపీ గారు నిన్న ఫిర్యాదు చేశారు. రైతుల ముసుగులో దాడి, లగచల ఘటనపై దర్యాప్తు జరపని డీజీపీకి ఉద్యోగ సంఘాలు చేసి రాజకీయ కుట్రలో భాగమే ఈ ఘటన. వంగవీటి రవీందర్ రెడ్డి కలెక్టర్పై దాడి ఘటించిన ట్రెస్సా ఉద్యోగ సంఘాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద మొత్తాలు కూడా వాళ్ళందరూ కూడా ధర్నా రాష్ట్రాలకు చేసి ఇప్పటికే టీఎన్జిఓ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తారు. నిన్ననే డీజీపీ ఎవరైతే డీజీపీ జితేంద్ర సార్ కూడా వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా ఉన్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి ప్రధాన వార్తలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మీ విచారణకు 24 అవర్స్ మీ దగ్గరనే ఉంటాం, మీరు ఏమైనా చేసుకోండి, మీకు ఎక్కడంటే అక్కడికి సహకరిస్తామని కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం. రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయి, అమృత టెండర్ల అవినీతిపై కేంద్ర చర్యలు. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే, త్వరలో స్కామ్లపై సీరియల్స్. పొంగులేటి ఆదని కాళ్ళు పట్టుకునేది నిజం కాదా? ఆర్ఆర్ ట్యాక్స్గా ప్రధాని మోదీ మౌనం ఎందుకు? ఏ విచారణకైనా నేను సిద్ధం, ఏం చేస్తారో చేసుకోండి. కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూశామా? కేటీఆర్ అల్లుడి కోసం ప్రజల భూములను లాక్కుంటారా అని ట్వీట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్న సీఎం పదవితో పాటు పొంగులేటి పదవి కూడా, ఈ 2 పదవులు కూడా పోతున్నాయి, వాళ్ళ పదవులు కూడా ఊడిపోతున్నాయి. అందుకోసమే మేము ఎపిసోడ్ లాగా సీరియల్ లాగా డైలీ కూడా ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఏం చేయాలో చేస్తాము, ఎవరికి ఫిర్యాదు చేయాలో వాళ్ళకి ఫిర్యాదు చేస్తాము, మీకు చేతనైన పని మీరు చేసుకోండి అని కూడా కేటీఆర్ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడుస్తున్నాం. అమృత టెండర్లో బీఆర్ఎస్ హయాంవే, కేటీఆర్ తెచ్చింది నకిలీ ఫార్ములా, ఈ రేస్ అదో కుంభకోణమా, తప్పించమని షాను కోరేందుకు ఢిల్లీ వెళ్లారు మంత్రి కోమటిరెడ్డి. మహారాష్ట్ర ఎన్నికలకు సీఎం డబ్బు మూటలు, రాష్ట్రంలో వడ్లు లోతెత్తడం లేదు, మూసి కంటే రేవంత్ నోరే కంపు, మాజీ మంత్రి హరీష్ కూడా ధ్వజమెత్తిన నేపథ్యం కూడా ఉంది. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పదవితో పాటు పొంగులేటి పదవులు కూడా ఊడిపోతాయి, ఇప్పుడున్నటువంటి అసమర్థ పాలన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉందని వార్త అయితే మనం చూస్తున్నాం.
లగచర్ల అర్ధరాత్రి అరెస్టులు, అర్ధరాత్రి కూడా వీళ్ళు అరెస్ట్ చేసిన పాపం అదుపులోకి 55 మంది 16 మందికి రిమాండ్ చేసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జనసంచారం లేనటువంటి లగచర్ల గ్రామం భయంకరంగా ఉన్నటువంటి లగచర్ల గ్రామం కూడా చూస్తున్నాం. అది సీఎం ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ పరిస్థితి ఉన్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఇప్పటికే భయంకరంగా అయితే 2 రోజుల కంచెలా అయితే బాగా వైరల్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే 55 మందిని అదుపులో తీసుకొని 16 మందిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి